చెప్పండి. ఇప్పుడు నీళ్ళతో ఏమేం చేస్తాం మనము? అందరు చెప్పాలి. నీళ్ళు తాగుతాం. ఇంకా 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 ఇంకేం చేస్తారు నీళ్ళతోటి? వెరీ గుడ్. ఆవులకు కూడా నీళ్ళు తాపుతాం. ఇంకెవరికి తాపుతాము? పక్షులకు కూడా నీళ్ళు అవసరం. ఇంకా ఇంకా జంతువులు అంటే అన్నీ వస్తాయి అన్నమాట. జంతువులకు అవసరము, పక్షులకు కూడా అవసరము. ఇంకేటికి అవసరము? మనుషులకు కూడా అవసరము. ఇంకేటికి అవసరం నీళ్ళు? బయట ఏమున్నాయి? మరి చెట్లకు అవసరమా నీళ్ళు? అవసరమా కాదా నీళ్ళు? మరి చెట్లకు నీళ్ళు పడితే ఏమి ఇస్తాయి మనకు? జామ చెట్లు అయితే పండ్ల చెట్లు అయితే పండ్లు ఇస్తాయి, పువ్వుల చెట్లు అయితే పువ్వులు ఇస్తాయి, కూరగాయల చెట్లు అయితే కూరగాయలు ఇస్తాయి. మరి వర్షం నీళ్ళు అవసరం పడేదాన్ని ఏమంటాం? ఏం కాలం అంటాము? వెరీ గుడ్. ఏం కాలము? వానాకాలంలో ఏమైతే బాగా ఏం పడుతుంది? వానలు పడతాయి. మరి వానలు పడితే ఏం చేస్తాం మనము? వానలు పడితే ఏం చేస్తాము? వాన వెరీ గుడ్. తడిచిపోకుండా ఛత్రి తీసుకొని పోతాము. మరి ఒకవేళ తడిచిపోయినామనుకో అప్పుడు మనకి ఏమవుతుంది? జ్వరం వస్తుంది. మరి వర్షంలో తడవచ్చా? తడవకూడదు. మరి వర్షాకాలం అని ఎట్లా గుర్తుపడతారు? అప్పుడు వాతావరణం ఎట్లయితుంది? మొగులంతా ఎట్లయితుంది? వర్షాకాలం వర్షాలు పడతాయి అప్పుడు మొగులంతా ఎట్లయితుంది? మొగులంతా ఎట్లుంటుంది చూసిరా? ఎప్పుడైనా గమనించిర్రా? ఎట్లుంటుంది? అది ఏమిటిది? అది మబ్బులు అవుతాయి. మొగ్గు అంతా ఎట్లుంటుంది? ఆకాశం అంతా మేఘాలన్నీ మబ్బుగా అవుతాయి అన్నమాట. ఇంకేం తెలుసు మీకు? నీళ్ళతోటి ఇంకేమేమి చేస్తామో తెలుసా? వానలు పడ్డాయనుకో అప్పుడు ఏడేడ ఉంటాయి నీళ్ళు? వానలు పడితే వెరీ గుడ్. బాయిలా, చెరువులా, ఇంకా బాయిల, చెరువుల, వాగుల, ఇంకా కుంటల, రోడ్ల మీద. వెరీ గుడ్. మీకు బాగా తెలుసు అయితే. మరి మీరు రోజు నీళ్ళు తాగుతారా? నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? బోరింగ్లకేనా? అమ్మో, మీ బోరింగ్లు ఏడున్నాయి మరి? మా అమ్మ బోరింగ్లో నీళ్ళు లేకపోతే ట్యాంకులకు పెద్ద పైప్ వేస్తే ట్యాంక్ నిండుతుందా? ట్యాంక్ నిండి ఏడికెన్ని వస్తాయి? ఏమిట్లకెన్ని వస్తాయి? పైపులకెన్ని ఏడికి వస్తాయి? పైపులకెన్ని ఇంటికి నల్లలకు వస్తాయి అన్నమాట. మన ఇండ్లలో నల్లలు ఉన్నాయి కదా, అందరి ఇళ్ళల్లో. మీ ఇంటికాడ ఉందా? నల్లలకు, ట్యాంకులకెన్ని నల్లలకు వస్తాయి. మరి ఇంకా నీళ్ళతో ఏమేమి చేస్తామో తెలుసా? నీళ్ళతోటి పంటలు కూడా వండుతాయి. చెరువు నీళ్ళతోటి ఏం చేస్తారు? బట్టలు ఉతుకుతారు చెరువు నీళ్ళతోటి. ఇంకేం చేస్తారు? చెరువు నీళ్ళతోటి పంటలు పండుతాయి అన్నమాట.